హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళాక రివీల్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, మాతో పాటు చూసేయండి, ఫుల్ వీడియో చూసేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మేము జర్నీలో ఉన్నాము, బస్సులో ఉన్నాము. ఇక్కడ చూసారా, బస్ అయితే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ వచ్చేసి పిన్ని పెద్దమ్మ, నేను, అన్విక. ఇటు సైడ్ అయితే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందండి, తిరుమలగిరి దగ్గరలోకి వచ్చినాక. ఇంకా ఫైనల్లీ తొర్రూరుకి రీచ్ అయ్యి ఇక్కడ వచ్చేసి ఆటో అండి, డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని హరిపిరాలకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాము. ఎండ అయితే ఫుల్గా ఉంది, సో అందుకే ఇంకా ఇక్కడ ఆటోల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయడం ఎందుకనేసి డైరెక్ట్ ఆటో తీసుకుని అయితే ఇంకా పిన్ని పెద్దమ్మ మేమైతే వచ్చేసాము. చూడండి, ఇంకెప్పుడు ఫైనల్లీ మేమైతే ఇంకా హరిపిరాలకు వెళ్తున్నాము. ఎండ అయితే ఫుల్గా ఉందండి, చెప్పలేము, చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంది. చూడండి, ఇలా మా విషయాలు మా వారైతే ముందు కూర్చున్నారు. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పెయింట్ కూడా వేశారు అమ్మమ్మ వాళ్ళు. మామయ్య వాళ్ళు 2 days బిఫోరే వచ్చారు. ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు, మా తాత. ఇంకా మా కుషాలు పలకరిస్తున్నాడు మా తాతను వెళ్ళగానే. ఇంకా చాలా వేడిగా ఉంది, ఎండగా ఉంది, ఉడకపోతగా. ఇంకా ఫైనల్లీ మా తరుణ్ అయితే ఫోన్ చూస్తుంది. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి లేట్గా వచ్చారు, నేను మాట్లాడా అనేసి అంటుంది. ఇంకా ఇవి రేపు టిఫిన్లోకనే పల్లీలు అయితే ఒలుస్తున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మా తపస్విక, మా మామ వాళ్ళ చిన్న కూతురు, ఇది పెద్ద కూతురు, మా బాపమ్మ. ఇంకా మా బాబాయ్ శివ అయితే వచ్చిర్రు. వీళ్ళు బండి మీద వచ్చారు, ఎండలా వద్దంటుంటే అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, చూసారా. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అల్లం వెల్లిపాయ అయితే తీసుకుంది. ఇవి వాటర్ మిలన్స్ చాలా చిన్నగా ఉన్నాయి, నాకు వింతగా అనిపించాయి అన్నట్టు. సో అందుకే మీకు కూడా ఇలా ఉంటాయా అనేది కామెంట్ చేయండి. చాలా చిన్న సైజులో ఉన్నాయి, మనకి దోసకాయలు ఎంత ఉంటాయో అంతే సైజులో ఉన్నాయి. కాకపోతే లోపల అయితే రెడ్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇలా కూర్చున్నాము. ఇప్పుడే వచ్చాము కదా అనేసి ఒక 5 minutes అలా కూర్చున్నాము. నేనే కామెడీగా, అత్తమ్మ చూడండి మేము వచ్చాము ఇంకా మాకు ఫుడ్ పెట్టట్లేదు అనేసి కామెడీ చేశాను. వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అత్తమ్మ నేను అలిగినా మేము మీద అనేసి అంటుంది. ఇంకా మా తపస్విక చూడండి పెద్దమ్మ వల్ల కూర్చుంది. చూసారా, చాలా ఫన్నీగా ఉంటుందండి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. ఇంకా మా కోసం మేము వస్తున్నాం అనేసి అత్తమ్మ అయితే వంట ప్రిపేర్ చేసింది. ఇక్కడ వచ్చేసి రైస్ 2 గిన్నెలలో పెట్టారు, సరిపోద్దో లేదో అనేసి. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చూసారా, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఎందుకంటే ఈరోజు 12 నెలల మాసికం అనేది పెట్టారు అన్నట్టు, అందుకని చికెన్ వండారు. ఇంకా ఇక్కడ వచ్చేసి సాంబార్. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా సాంబార్ పప్పులు అయితేనే సరిపోతాయి కదా, సో అందుకనే పెద్ద గిన్నెకి సాంబార్ అయితే పెట్టేసింది అత్తమ్మ. ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా మేము తింటున్నాము. చూడండి, ఈరోజు నాకు సాటర్డే అండి, అందుకే ఇంకా సాంబార్ తింటున్నాను. చాలా బాగున్నాయి వంటలు అయితే, టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా మేము వచ్చేటప్పటికి 4:30 అయింది. ఇంకా అప్పుడైతే తింటున్నాము. ఉప్పల్లో వచ్చేసి మేము 12కి స్టార్ట్ అయ్యాము, సో ఇంటికి రీచ్ అయ్యేసరికి 4:30 అయిపోయింది మాకు. ఇంకా పిండికి కూడా సాటర్డే, ములక్కాయ తింటున్నాము మేము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కామెడీగా మాకు చికెన్ పెట్టలేదు మా అత్తమ్మ అనేసి అంటున్నాను అన్నట్టు. కాకపోతే మాకు సాటర్డే అండి, అందుకని ఇంకా నేనైతే తింటున్నాను. మా వారు వచ్చి ఇందులో చికెన్ తిను అనేసి అంటున్నారు, ఎలాగో తినను అని తెలిసి. సో ఇంకా సాటర్డే కాబట్టి మేమైతే సాంబార్ తిన్నాము, చికెన్ తినేవాళ్ళు చికెన్ తిన్నారు. ఇంకా మా లక్కీ వచ్చేసి పెరుగన్నం తిన్నది. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు చాలా బాగుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి 2 ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి అవేవో కాయలు అంటారండి, అవి చూడండి మామిడి చెట్టు ఎలా ఉందో చూసారా, చాలా బాగుంది. అందుకే అందరితో షేర్ చేసుకోవచ్చు అనేసి వీడియో అయితే షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా కోతులు అయితే ఉంచట్లేవండి, తెంపి పడేస్తున్నాయంట. మా తాత అయితే చెట్టు కిందనే కాపలా ఉండడం వల్ల ఈ కాయలు ఆ మాత్రం ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే నోరూరుతుంది కదా. వచ్చేయండి, మీకు కూడా ఇస్తాము. ఇంకా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మామయ్య అయితే ట్యాంకర్ తెప్పించారు వాటర్ లేవని. ఇంకా దానిలో వాటర్ ట్యాంకులలో ఫిల్ చేసుకోవడానికి చూడండి ఎంత కష్టపడుతున్నాడో. పైపు అది పెడుతున్నారు అన్నట్టు. ఇక్కడ పెద్దమ్మ ఇంకా అమ్మమ్మ కూడా
పిన్ని చూసారా. ఇంకా మనం సిటీలో ఉండి ఇలా ఊర్లలోకి వచ్చి కొంచెం పనులు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు, కొన్ని టైమ్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి తిన్నాము. కొద్దిసేపు అయిన తర్వాత తలస్నానం చేశాను, సాటర్డే కదా. పేర్లు అయితే జుట్టు బాగా గీకుడు పుడుతుందని పిన్నిని చూడమంటే చూస్తుంది. ఇంకా పిన్ని అయితే కొంచెం సేపు పేర్లు చూసింది. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇలా గడిపాము. ఇంకా ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి ఇంకా అలా ఈవినింగ్ టైం అండి, టీ తాగేసాము. ఇంకా 6 అవుతుంది అప్పటికి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి మళ్ళీ కర్రీ చేయాలి కదా. సాంబార్ ఉంది, బట్ కాకపోతే ఇంకా సాంబార్ ఒకటే ఉంటే బాగుండదు అనేసి ఇంకా పిన్ని అయితే ఆలు పొట్టు తీస్తుంది. నేను అదే చెప్తున్నాను, పిన్ని ఇలా కూర్చొని చేసే పనులు అయితే ఎన్నైనా చేస్తుంది, కానీ నిల్చొని అటు ఇటు తిరుక్కుంటూ చేయాలంటే కొంచెం ఇబ్బంది అన్నట్టు. పిన్నికి నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో అలా కామెడీగా ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నాం. ఇంకా మా తాత వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు. మోకాల నొప్పులు ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఏదైనా మెడిసిన్ గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికోసం చూపించే. ఇక్కడ వచ్చేసి పిన్ని అయితే ఆలు చేస్తుంది. ఇప్పటివరకు ఆలు కట్ చేసాం కదా, ఆలు చేస్తుంది చూడండి. ఆలు ఫ్రై ఏం చేస్తున్నావు పిన్ని అంటే ఆలు ఫ్రై చేస్తున్నా అని చెప్తుంది అన్నట్టు. సో ఇంకా ఫైనల్లీ ఆలు కర్రీ అయితే ఇంకో 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా తపస్వికకి అన్నం తినిపించడం కోసం అత్తమ్మ ఇచ్చింది పెరుగన్నం కలిపి. బట్ ఇంకా ఇక్కడ కూలర్ ఉందని అందరం కూలర్ ముందే కూర్చున్నాము. నైట్ టైం అండి ఇది, కొంచెం లైటింగ్ లేదు. సో ఇంకా చూడండి పాపం అది అస్సలు తింటలేదు. ఇంకా ఈ వేడికి అసలు తినాలని కూడా అనిపించట్లేదు, బట్ కాకపోతే మార్నింగ్ నుంచి ఏం తినలే అని ట్రై చేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అందరికీ రేపు యాక్చువల్ విషయం ఏంటంటే, రేపు మా నానమ్మది అంటే తాతమ్మ, మా అమ్మ వాళ్ళ నానమ్మది సంవత్సరికం అండి. అందుకే అమ్మమ్మ అందరికీ చెప్పేసి వచ్చింది. ఇంకా తాత వచ్చేసి ఇక్కడ తింటున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి కుట్టి, చింటూ, వీళ్ళు ఇంకో పిన్ని వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ టైం. ఆలు ఫ్రై, సాంబార్. మా అత్తమ్మ రెస్ట్ తీసుకుంటుంది. మా అత్తమ్మ చెప్పాను వడ్డిస్తుంది, వాళ్ళు తింటున్నారని కూర్చుంది అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు, రేపటి కోసం సరుకులు అండి. ఇంకా సరుకులు అన్నీ అయితే వచ్చేసాయి చూడండి ఇలా అన్నట్టు. అన్నీ రేపు కావాల్సిన ఏమేమి సరుకులు ఉన్నాయో అవన్నీ మామయ్య, పెద్దమ్మ, బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సరుకులు అయితే అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు మేము. ఇంకా అవన్నీ తీసి సర్ది పెడితే ఇంకా బాబాయ్ చూడండి పాపం నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి మార్నింగ్ ఊరికి వచ్చి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సరుకులు తెచ్చారు. కొంచెం కష్టపడతారండి, ఎక్కువ వర్క్ ఉంటే చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పాలు వేడి చేస్తున్నాను ఒక సైడ్, ఇంకో సైడ్ అయితే రైస్కి ఎసరు పెట్టాను, రైస్ కడిగి పెట్టాను చూడండి ఇలా అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా తపస్విక, మా అన్విక చూడండి ఎలా ఆడుతున్నారో. ఇంకా నేను వస్తుంటే నాతో పాటు వచ్చిందండి. ఇంకా వీళ్ళిద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి సంవత్సరికం కార్యక్రమంకి సంబంధించిన శారీస్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంకా రిలేటివ్స్ అందరికీ ఇవ్వడం కోసము కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా శారీ, బ్లౌజ్ పీస్, టవల్ అనేవి ఇట్లా 3 కూడా ఇలా తీసి కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాము. మీరు కూడా ఇలానే పెడతారా అనేది కామెంట్ చేయండి. మీరు ఎలా ప్యాక్ చేస్తారో, మీ సైడ్ కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా లేవా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుందండి, ఇప్పుడు ప్యాక్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.